మనం చూస్తా ఉంటాం. చంద్రబాబు గారు గూడా రెండోసారి మొన్న ఎన్నికైన తర్వాతన ఎవరెవరు కుయ్యలేసుకెళ్ళొద్దు, నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పారు. అక్కడ రేవంత్ రెడ్డి గూడా అదే చెప్పారు. నేను చెప్పా ఇయన్నీ మాటలకు బాగుంటాయి, వినడానికి అద్భుతంగా ఉంటాయి. జరిగేది జరుగుతూనే ఉంటది. ఎందుకంటే సెక్యూరిటీ ఆపరు. ఒకవేళ గనక నిజంగా ఆపకుండా వదిలేస్తే ఈళ్ళ ఎనకాల కనుక 4 వెహికల్స్ కనపడ్డాయంటే రేపు పొద్దున కన్సర్న్ పోలీస్ ఆఫీసర్‌ని సెక్యూరిటీ వాళ్ళు పిలిపిచ్చి మరి వార్నింగ్‌లు ఇస్తారు. తీసుకెళ్ళి బొక్కలో తోయమంటారు. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ అంత ఇంపార్టెంట్. కాబట్టి పైకి చెప్పడానికి అట్లా ఉంటాయి తప్పించి ఒరిజినల్‌గా అట్లా ఉండదనేది నేను అప్పుడే ప్రస్తావించా. ఇప్పుడు అయి చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే పెద్ద పెద్ద పాలకులకైనా తప్పదు. ఐక్యరాజ్య సమితి మీటింగ్‌లో దాదాపు 7, 8 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇట్లాంటిది. అందులో నిన్న ట్రంప్ ఉపన్యాసం ఉంది. ట్రంప్ ఉపన్యాసానికి ముందే ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా అమెరికాకి పోయాడు. అక్కడ మీటింగ్‌కి వెళ్తున్నాడు. వెళ్తుండగా ఇతని కాన్వాయ్‌ని ఆపేశారు. ఏంటంటే ట్రంప్ వెళ్ళబోతున్నాడని చెప్పాడు. నేను ఫ్రాన్స్ అధ్యక్షుడినయ్యా అంటే వాళ్ళ మనుషులు చెప్తే ఏం చేయలేను, ట్రంప్ కంటే నువ్వు గొప్ప కాదు కదా, మా దేశానికి ఆయనే హెడ్ కదా అని చెప్పుకొచ్చారు. దీంతో మాక్రాన్ ట్రంప్‌కు ఫోన్ చేశాడు. ఒకసారి నువ్వు తొందరగా వెళ్తే క్లియర్ అవుతుంది ట్రాఫిక్ అని. నేను వెళ్తున్నాను అని చెప్పాడు ట్రంప్. అంతే తప్పించి అదేంది నువ్వు అని చెప్పేసి అక్కడ ఆగి ఫ్రెంచ్ అధ్యక్షుడిని ఎంటబెట్టుకెళ్ళా తందాం దాన్ని వెళ్ళిపోయాడు. ఎలన్ ఈ ఎవరైతే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఎదురుగుండానే అతని కాన్వాయ్ వెళ్ళింది. ఆ తర్వాత ట్రాఫిక్ ఏమో ఒకసారి ట్రాఫిక్ మనం చూస్తాం రైలు గేట్ల దగ్గర ఎట్టా ఉంటుందో. ట్రాఫిక్ ఆగి తీయాలంటే ఒకడు ఎట్టొస్తాడు అటు ఇటు కాకుండా కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాంతో అక్కడ నడవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దాంతో మాక్రాన్ ఈ కాన్వాయ్‌తో వెళ్ళేదానికంటే నడిచి వెళ్ళడం బెటర్ అని చెప్పి నడిచి వెళ్ళడం బిగించేశాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి మాక్రాన్ని గుర్తుపట్టి అభినందిస్తా ఫోటోలు దిగారు. చివరికి మాక్రాన్ కూడా వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఫోటోలు దిగాడు. కాకపోతే అక్కడ పబ్లిక్ ఇప్పుడు దాన్ని చర్చించుకుంటున్నారనమాట. ఏంటి ఒక దేశ అధ్యక్షుడిని ఇంకొక దేశ అధ్యక్షుడు స్వాగతించి తీసుకెళ్ళాలి కదా, ఇట్లా వదిలేయడం ఏంటి అన్నటువంటిది.